నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పాలనా పరిణామాల గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి కావస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయి. కానీ ఈ 3 ఏళ్ల కాలాన్ని ఒక్కసారి గమనిస్తే ప్రభుత్వంపై పట్టు సాధించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారనే చర్చ సమాజంలో బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ పాలన పట్టాలెక్కాలి, వ్యవస్థలు గాడిలో పడాలి. ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, పాలనా నిర్ణయాలపై విమర్శలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఏ సమస్య వచ్చినా లేదా వైఫల్యం ఎదురైనా దానికి గత ప్రభుత్వాలు కారణమనో, అధికారుల సహకారం లేదనో నెట్టేసే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కో విషయం గురించి వివరంగా మాట్లాడదాం. ఫస్ట్, అధికారుల గురించి డిస్కస్ చేద్దాం. ఒక రాష్ట్రం సరిగ్గా నడవాలంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలా కీలకం. పరిపాలనలో స్థిరత్వం ఉండాలంటే అధికారులకు ఒక శాఖలో పనిచేయడానికి తగిన సమయం ఇవ్వాలి. కానీ గత 3 ఏళ్లలో అధికారుల బదిలీలు ఏ స్థాయిలో జరిగాయో మనం గమనించవచ్చు. ఒక అధికారి ఒక స్థానంలో కుదురుకుని అక్కడ ఉన్న సమస్యలను అర్థం చేసుకునే లోపే మరొక చోటికి బదిలీ అయిపోతున్నారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోతున్నాయి. అధికారులు కూడా ఏ క్షణంలో ఏ మార్పు జరుగుతుందో తెలియక ఆందోళనలో ఉండే పరిస్థితి వచ్చింది. ఇది నేరుగా ప్రజాపాలనపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఆ తర్వాత వాటిని సరిదిద్దుకోవడానికి పడే పాట్లు వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైదరాబాద్, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అనేది లక్షలాది మందికి ఉపాధినిచ్చే రంగం. కానీ హైడ్రా పేరుతో తీసుకున్న చర్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక పక్క అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నామని చెబుతూ పేదలపైకి బుల్డోజర్ పంపించి వారిని రోడ్డుకు లాగింది ప్రభుత్వం. ఇలాంటి నిర్ణయాలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అసలు ఇల్లు కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు తాజాగా 22A నిబంధనల పేరుతో సాధారణ పౌరుల ఆస్తులను బ్లాక్ చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను అమ్ముకోలేక, వాటిపై రుణాలు పొందలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరహా అనిశ్చితిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సామాన్యుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిబంధనల పేరుతో జరుగుతున్న హడావిడి వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నిర్వహణలో స్పష్టత కొరవడింది. మరో ప్రధాన అంశం మౌలిక వసతుల ప్రాజెక్టులు. మెట్రో ఫేజ్ 1 విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, స్వాధీనం చేసుకుంటామంటూ చేసిన ప్రకటనలు భారీ ఆర్థిక నష్టానికి దారితీశాయి. సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటనలు చేయడం వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందనే విమర్శలున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిలిపివేశారు. దీనివల్ల సొంత నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లోలోపల మదన పడుతున్నారు. నిధులు లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి సరిపోవన్నట్లు సీఎంకు, మంత్రులకు మధ్య సమన్వయ లోపం. తమ శాఖల్లో సీఎం జోక్యం పెరిగిపోయిందన్న అసంతృప్తి మంత్రుల్లో పెరిగిపోతుండటం, ఇవన్నీ పాలనలో ప్రభావం చూపించి డైరెక్ట్ గా ఆ ఎఫెక్ట్ ప్రజలపై పడుతోంది. ఇక చివరగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫీజు రియంబర్స్మెంట్. దాదాపు 3 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 12,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీనివల్ల కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక, విద్యార్థులు పై చదువులు చదువుకోలేక, ఇతర ఉద్యోగాల్లో జాయిన్ కాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిధుల కొరత ఒకవైపు, పెరుగుతున్న అప్పులు మరోవైపు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. రేవంత్ రెడ్డికి పాలనలో అనుభవం లేకపోవడం, నిర్ణయాల అమలులో సమన్వయం లోపించడం వల్ల ఈ రోజు రాష్ట్రం అనేక రకాల సమస్యల్లో కూరుకుపోయింది. ప్రకటనల హోరు ఎక్కువ, అమలులో తీరు తక్కువగా ఉందనే భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఫల్యాలను సమీక్షించుకుని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.